కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. ఏంటి బెడ్రూమ్ ఉండాల్సిన బెడ్ తీసుకొచ్చి ఇలా రోడ్డు మధ్యలో వేసావు? గురుగారు వాస్తు ప్రకారం బెడ్ ని రోడ్డు మీద ఏమన్నారు. అంటే మనం ఇప్పుడు కాపురం రోడ్డు మీద చేయాలా? చాలా మంది పార్క్ లోనూ సినిమా థియేటర్ లోనూ చేస్తున్నారు. మనమైన రోడ్డు మీద చేస్తున్నా తప్పేం కాదు. కొన్ని కావాలంటే వాస్తు ప్రకారం కొన్ని చేయాలి. నీ వాస్తు పిచ్చి ముదిరిపోయి ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నావు ఏమీ అర్థం కావట్లేదు. రోజుకు ఒక చోటుకి మార్చేస్తున్నావు. నాకు కలిసి రాలేదనుకో నేనైనా మార్చేస్తా. గురుగారు మీరు చెప్పినట్టు బెడ్ ని రోడ్ మీద వేసాను గురుగారు. మీరు చెప్పడం నేను చేయకపోవడం ఏంటి గురుగారు? మీరు కా అంటే కా, ఈ అంటే కి. ఏమండి ఉయ్యాలున్న పిల్లాడు కనిపించట్లేదండి. ఈ రోజు వాస్తు ప్రకారం పిల్లోడు ఉయ్యాలో ఉండకూడదంట. అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టా. మైండ్ ఏమన్నా తప్పిందా నీకు? ఇంత చిన్న పిల్లని ఫ్రిడ్జ్ లో ఎలా పెడతావు నువ్వు? నాకు వాస్తు ప్రకారం నువ్వు కలిసి రాలేదనుకో నిన్నైనా నక్కి ఫ్రిడ్జ్ లో పెడతా. అర్థమైందా? గురుగారు కి అంటే కి, కా అంటే కా. లేట్ అయింది రా పడుకుందాం. ఏమండి రోడ్డు మీద పడుకుంటే చూసే వాళ్ళకు బాగోదండి. మనం జనం కోసం పడుకోవట్లేదే మన కోసం పడుకుంటున్నాం. చలివేస్తుందండి లోపల పడుకుందాం. చల్లేసినా పులేసినా దాన్ని తల్లేసినా లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే గురుగారు నీ గురుగారు కా అంటే కా, కి అంటే కి. ఏంటి ఏలేటి ఇది? పాపం చల్లో మీ ఆవిడని ఇబ్బంది పెడుతున్నావు. ఏలేటి వాస్తు మనం బతకడం కోసం ఉండాలి కానీ వాస్తు కోసం మనం బతకూడదు. ఏలేటి ఊరు వాళ్ళందరూ చెప్పారు, నా పక్కింటోడు ఇంకా చెప్పలేదేంటి అనుకున్నా. నిన్నెవడో బాగు చేయలేడు, నీ భార్యని ఎవడో కాపాడలేడు. గురుగారు చెప్పండి గురుగారు. గండమా నా పిల్లల పక్కన పడుకుంటా గండమా? నువ్వు లోపల వెళ్ళి పడుకోపో. నీ పక్కన పడుకు నా గండం అంట. మొదటిసారి నీ గురువు నన్ను రక్షించాడయ్యా బాబు. ఇదేంటి గురుగారు అర్జెంట్ గా మగాడిని తీసుకొచ్చి పడుకోబెట్టుకోమన్నారు. సడన్ గా అర్ధరాత్రి మగాడంటే ఎక్కడి నుంచి దొరుకుతాడు? ఏం అర్థం చావట్లే నాకు. కొత్త వ్యక్తులతో మనకెందుకు? మగాడంటే పక్కన వెంకటేశ్వరరావు ఉన్నాడుగా, వాడిని పిలుద్దాం. వెంకటేశ్వరరావు ఏంటి ఏలేటి అర్ధరాత్రి లేపా? గురుగారు ఒక మగాడిని తీసుకొచ్చి పక్కన పడుకోమన్నారు. ఇద్దరం కలిసి పడుకుందాం రా. ఏం మాట్లాడుతున్నావు ఏలేటి? మైండ్ ఏమైనా పోయిందా నీకు? నీకు వాస్తు పిచ్చుంటే నీ ఇంటి మీద చూపించుకో. నా ఇంటి మీద కానీ నా మీద కానీ చూపించుకుంటే మర్యాద ఉండదు. ఏమనుకుంటున్నావా? గురుగారు చెప్పాను, అడిగాను, రివర్స్ అవుతున్నాడు గురుగారు. అలా గురుగారు. వెంకటేశ్వరరా ఎత్తుకొచ్చి. వెంకటేశ్వరరా ఏంటి మళ్ళీ? గురుగారు నన్ను ఇంకా తెగించేయమన్నారు. ఏంట్రా తెగించేస్తావు? చిన్నప్పుడే నేను గొడవల్లో గోల్డ్ మెడల్ సాధించినంట్రా. ఇప్పుడు నువ్వు నాతో పడుకుంటావా లేదా? ఏంట్రా పడుకునేది? అర్ధరాత్రి లేపు చల్లో పడుకోమంటే ఏదో పిల్లని పిలిచినట్టు పిలుస్తున్నావు. ఇప్పుడు నువ్వు నాతో పడుకోవా? పడుకోనా? నా ఇంటికి తాళం వేసి పడుకుంటున్నావేంట్రా? ఇప్పుడు గురుగారు నిన్ను నాతో పడుకోమన్నారు. పడుకుంటావా లేదా నీ ఇష్టం. పడుకోను. 10 నిమిషాలు చలి పెడితే నువ్వే వచ్చి పడుకుంటావు. అమ్మో చలి చంపేస్తుంది. తప్పెట్టట్లేదు దరిద్రుడు దుప్పట్లో పడుకోడు. గురుగారు దోమ కొడుతుంది, ఏం చేయమంటారు? గురుగారు దోమ కుడితే లాగి కొట్టమన్నారు. సరే సరే పడుకో. రాత్రి అంతా నిద్ర లేదు, అనవసరంగా ఉన్నాను. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట. వెంకటేశ్వరరావు ఏంటి దున్నపోతులా రోడ్డు కడ్డంగా పడుకున్నాడు? వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు రోడ్డు మీద పడుకున్నావేంటే? రాత్రి అంతా నిద్ర లేకుండా లేపి ఇప్పుడు లేపాల్సిన టైంలో లేపకుండా వెళ్ళిపోయా దరిద్రుడు. తాళమేది? పక్కింట్లో అనవసరంగా చేరాను. గురుగారు నిన్న రాత్రి మీరు చెప్పినట్టు చేశాను గురుగారు. ఇప్పుడు ఏం చేయమంటారు గురుగారు? అలా గురుగారు. ఓకే గురుగారు. వెంకటేశ్వరరా ఏంటి పట్టపగల తగలట్టావు? ఏం చేస్తున్నావు? టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను. చేసావా? ఇంకా చేయలేదు. కరెక్ట్ టైంకి వచ్చాను. టిఫిన్
ఎందుకురా? నన్ను గురుగారు 3 రోజులు ఉపవాసం చేయమన్నా. నీకు దండం పెడతానరా. అసలే బీపీ షుగర్ ఉన్నారా నాకు. ఆల్రెడీ కంటి చూపు దొబ్బిందిరా. నీ కంటి చూపు దొబ్బిందని నేను ముందు చూపు దుబ్బించుకోలేను కదా వెంకటేశ్వరరావు. గురుగారు కా అంటే కా, కీ అంటే కి. 3 రోజులు ఉపవాసం చేద్దాం. రాత్రంతా నిద్ర లేకుండా వాస్తు అని చెప్పి చల్లో చంపాడు. ఇప్పుడేమో ఉపవాసం చంపుతున్నాడమ్మా. నువ్వు ఎలాగైనా కాపాడమ్మా. ఒక్క నిమిషం ఆగండి. ఏవండి, ఏంటే ఒక్కసారి మీ గురువు గారిని ఇంటికి తీసుకొస్తే ఆయనకు పాదాభివందనం చేసుకొని మేమందరం కూడా మీ గురుగారు చెప్పినట్టే కా అంటే కా, కి అంటే కి అని చెప్పి ఆయన ఫ్యామిలీ ఫాలో అవుతామండి. ప్లీజ్ అండి, ఆయన దర్శన భాగ్యాన్ని కలిగించండి. తప్పకుండా మీరు దర్శనం చేసుకుంటే గురుగారు ఎందుకు పిలవను? ఇప్పుడే పిలుస్తా. హలో గురుగారు, మీ దర్శనం కోసం చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను కూడా మిమ్మల్ని ఇప్పటి వరకు చూడలేదు. ఒకసారి ఇంటికి వస్తే మీ దర్శనం చేసుకుంటాం గురుగారు. మా ఆవిడ గురు. ఎవరైనా నా పక్కింటోడు గురుగారు. అన్నా నచ్చలేదండి పికెళ్ళి. ఏమండి, వీడు మీ గురువా? అవును. పిచ్చోడా వాడు? పిచ్చోడా? మన వీధి చివరి ఉంటుంటావు. నేను హిమాలయాలో ఉంటాను అనుకున్నాను. ఎప్పుడు వీధి చివరికి కూడా వెళ్ళలేదారా? మా గురుగారు గుమ్మం దాటి ఎప్పుడు బయటికి రావద్దన్నాడే. నువ్వు చెయ్యాల పెట్టకూడదు కదా. ఇలా పెట్టుకో, పైన పెట్టుకో. పైన పెట్టుకోవాలా? పైన పెట్టుకోవాలా? నిన్ను పెడతా పైన. పిచ్చోడి మాటలు విని నాకు తెలియదు. నేను ఉంటాను. లొకేషన్ కి వచ్చా. డైరెక్టర్ లేడు, కెమెరామెన్ లేడు, ఎవరు లేడు. హీరో రావాల్సి వచ్చింది ఫస్ట్ లొకేషన్ కి. గుడ్ మార్నింగ్ సార్. ఎంత లేటు? పంజాగుట్లో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్. ఈ రోజు ట్రాఫిక్ జామ్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదని చెప్పి గంట సేపు వెయిట్ చేసా. బయలుదేరి వచ్చే టైం పట్టింది. కెమెరామెన్ ఏడి? కెమెరామ్యాన్ తను ఎక్కడో చూసినట్టుందయ్యా. మా అబ్బాయి బర్త్డేకి వచ్చారా? ఫోటోలు తీసి నీడాడు. సినిమా చేద్దాం అనుకున్నా నేను, రిసెప్షన్ కాదు సార్. ఆడికి ఇంట్రెస్ట్ సార్ సినిమా అంటే. చేస్తా అన్నాడు, రమ్మని చెప్పాను. వాళ్ళ సీన్ లో ఏంటి? హీరోయిన్ తోటి ఉంది సార్. 2 సిస్టర్ సెంటిమెంట్. 3 సాంగ్ సార్. హీరోయిన్ ఎవరు? ఏంటే హీరోయిన్ అదిరిపోయిందా? మనం సెట్ చేసాం. ఎక్కడ? ముంబై. హలో, నామ్ క్యా హే? ఆతే జాతే కాతే. హలో, నాకు తెలుగు వచ్చు. నేమ్ పావని. సుధీర్, ఫేమస్. నేను తెచ్చిన హీరోయిన్. ఆడు చూడు గెలుపుతున్నాడు దాన్ని. ఇప్పుడు చూడు ఏం చేస్తున్నాడు. సీన్ మార్చాం సార్. ముందు మనం సిస్టర్ సెంటిమెంట్ సీన్ చేసేస్తున్నాం సార్. సిస్టర్ ఆర్టిస్ట్ ఎక్కడ? ఏమని పెడుతున్నాం సార్. ఏమైనా ఎలా పెడతారా? ఇప్పుడు సిస్టర్ క్యారెక్టర్ వచ్చామని హీరోయిన్ చేద్దాం, ఏమైనా సిస్టర్ పెట్టేద్దాం సార్. అదేంటే ఇప్పుడే కదా హీరోయిన్ చెప్పారన్నారు. టైం లేదు మనకి. మళ్ళీ మీరే ప్రొడ్యూసర్, డబ్బులు మనకి. హీరోయిన్ అమ్మాయి వస్తుంది కదా, సిస్టర్ వస్తుంది కదా. సిస్టర్ క్యారెక్టర్ తర్వాత తీసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు హీరోయిన్ తో షాట్లు తీసే. గుడ్ ఐడియా సార్. ముందు సిస్టర్ సీన్ చేసేద్దాం. యాక్షన్. ఏంటి అన్నయ్య, ఏంటి? చెల్లెమ్మ మీద అనురాగం లేదు. ఎక్స్ప్రెషన్ తేడా ఉంది సార్. ఏం ఎక్స్ప్రెస్ వస్తుంది? ఇప్పుడు హీరోయిన్ అన్నావు, వెంటనే సిస్టర్ ఎలా వస్తుంది? మైండ్ లో ఫీడ్ అయిపోయింది హీరోయిన్ అని. సరే మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. అయిన తర్వాత చేద్దాం కానీ ఫస్ట్ డాన్స్ ఏంటో చూడు. డాన్స్ చేద్దాం. ఫైట్ మాస్టర్ లక్ష్మణ్ తో మాడాను సార్. రామ్ లక్ష్మణ్ తోని. వాళ్ళు ఫైట్ మాస్టర్లు కదయ్యా. ఓ అందుకే నా చేయనని చెప్పారు. డైరెక్షన్ వచ్చా నీకు? అసలు నాకు డైరెక్షన్ వచ్చి అడుగుతున్నారా? మీరు బాహుబలి చూసారా? చూసా. నేను చూసాను. సరిపోయిందిగా. నీకు నిజంగా డైరెక్షన్ వచ్చా? మీరు మగధీర చూసారా? చూసా. నేను మగధీర చూసాను. ఇంకే సినిమా చేసుకోవచ్చు మనం. ఏమో డాన్స్ మాస్టర్ రావాలి సార్. మన కెమెరామెన్ గారండి. హాయ్ సార్. మన హీరో గారు సార్. ఏం ఫేమస్ అయ్యా? ఏం చేస్తారా? అయ్యా మోహన్ చూడు ఎలా ఉందో ఆడిది. ఏం ఆడుతున్నావు? అతను ఫోక్, బ్రేక్, కథాకళి, కబడ్డీ, ఖోఖో అన్ని వచ్చు. కబడ్డీ డాన్స్ కదా, స్పోర్ట్ కదా అది. ఏం ఫ్లోలో అన్ని నేర్చుకున్నాడు మనడు. ఏంటో ప్రొడ్యూసర్ అయిన దగ్గర నుంచి ఏం అర్థం కాదు సార్. ఏదో తగలబెట్టమన్నాడు సార్. సచిన్ క్రికెట్ ఆడుతున్నాడు కదా, దానికి కారణం ఇతనే. సచిన్ క్రికెట్ ఆటకి ఎలా కారణం అవుతాడయ్యా? యాక్చువల్ గా సచిన్ టెండూల్కర్ నా దగ్గరికి వచ్చాడు. ఏదైనా స్టెప్ నేర్పించు అన్నాడు. మీ డాన్స్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ లో వాడుతున్నారా? అంతేకాదు ధోని కూడా ఇతనే క్రికెట్ నేర్పించారు. ధోనికి హెలికాప్టర్ తెలుసా నీకు? హెలికాప్టర్ షాట్ ఎందుకు తెలీదు? మీరు వేసిన డాన్స్ అతను క్రికెట్ వాడేస్తున్నారా? అంటే యాజ్ డీస్ గా స్టెప్ కొట్టిన తర్వాత అతను కూడా బాల్ ఇలా చూస్తాడు. మరి మురళీధరన్ బౌలింగ్ ఎవరు నేర్పారు కన్నా? ఏంటి మురళీధరన్కి? మొత్తం మురళీధరన్. బౌలింగ్ కి డాన్స్ కి ఏంటి సార్ సంబంధం? చూస్తారా? సౌండ్. రీప్లే నాది.
మరి హర్భజన్ బౌలింగ్ ఎవరు నేర్పారు అనుకున్నా? మన హర్భజన్ సింగ్ గారికి నేనే నేర్పించాను. నేను నమ్మదు కావట్లేదు సార్. సీరియస్ మీరు చాలా గ్రేట్ సార్. మన కొత్త హీరో సార్, మనం కొంచెం ఎంకరేజ్ చేయాలి. సరే. చాలా బాగా చేస్తాడు సార్. చెప్పిన డాన్స్ యాక్టివ్ చేయి. ఇక్కడ నుంచి అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి. దీని తర్వాత తగిలే వరకు గొప్పతానే ఉండాలి. నాకు ఈ స్టెప్ అయితే నచ్చలేదు సార్. సరే ఇంకో స్టెప్ మారుతాను. మ్యూజిక్ చిన్న మ్యూజిక్ ఏంటి? సార్ ఏం చేస్తున్నారు సార్? అదేం స్టెప్? అమ్మా తెలియదు, 2 స్టెప్లు ఎప్పుడు చూడలేదు. మరి యాక్షన్. సరే ఆ మూమెంట్ రావట్లేదు సార్ మనకి. ఆడ తగ్గట్టు మూమెంట్ ఇచ్చాను నేను. అలా షారుఖ్ ఖాన్ తెలుగు మాట్లాడతాడా? డబ్బింగ్ ఫోన్ అయ్యేది. ఆ స్టెప్ చెప్పాను కదా నీకు, మళ్ళీ రావట్లేదా? సరే చేయి పైకి లేపు. 1 ఊబు అంతే అయిపోయింది. స్టెప్ అంతే. ఏదైనా ఫ్లోర్ మూమెంట్ లాంటిది ఏదన్నా? సరే ఇట్రా. హలో సల్మాన్. ఓకే రైట్ లోకి తీసుకో. ముందు పెట్టాలిగా, మనం కూడా నేర్చుకుందాం. ఓకే బాయ్. సార్ అందులో స్టెప్ ఉంది సార్. గుర్తురాల తర్వాత ఏంటి, అందుకే లైన్లో ఉంటానులే. ఇప్పుడు 2 చేతులు పైకి లేపు. ఈ 2 కాళ్ళు తీసుకెళ్ళి జోబులో పెట్టుకు. ఎవడన్నా చేతులు జోలో పెడతాడు, కాళ్ళు ఎవడన్నా జోలో పెడతాడు సార్? చెప్పలు నేర్పించమంటారు, ఏ చెప్తానేమో నేర్చుకోరు. ఏంటి అసలు మీరు? సార్ నేను ఒక హీరోని సార్. నేను అలా పెట్టుకుని అలా కూర్చొని అనుకుంటే ఎలా ఉంటుంది జనాలు? సరే హీరోయిన్ ఎవరు ఎక్కడ? ఎందుకు మెల్లగా సాంగ్ పెట్టండి అమ్మా. ఎంతకన్నా మంచి స్టెప్ మనకు రాదు. ఏం స్టెప్ సార్? అదే మోకాళ్ళు నొప్పి వచ్చినలాగా పడిపోయేలా సార్. ఒక స్టార్ సార్ నేను. స్టార్ అంటే నవ్వు వస్తుంది మాట. ఓకే నువ్వులేగా అమ్మాయి, నువ్వు రాను. ఇప్పుడు చెయ్యి. నాకు నీకు నోకియా ఇక రాపో మాపో మాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా థర్మోకాల్ శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే సిన్నికెళ్ళ బంధువులు. సూపర్ సార్. మాస్టర్ గారి తెగ మోగింది. మీరు ఏమనుకోనంటే మా సినిమాలో మీరే హీరోయిన్ సార్. సార్ నువ్వు హీరో, ఇతను హీరో. నేను ఒక స్టార్ ని అతను హీరోయిన్. సార్ మీ ఇద్దరు కాంబినేషన్ కూడా బాగుంది సార్. ఏం కాంబినేషన్ సార్? వాడేంటి సార్ అలుగుతాడు? నాకేం తక్కువ అమ్మా? అన్ని తక్కువే అమ్మా. ఒప్పించుకోండి సార్. ఊరుకోండి సార్. నేను ఒప్పిస్తా. మీరు ఒప్పించండి సార్, మీరే హీరోయిన్. ప్లీజ్ సార్. నువ్వు రా. సార్ తీసుకెళ్ళి మనకి హీరోయిన్ దొరికేసినట్లే. కంగ్రాట్స్ సార్. మన హీరోయిన్ మీరే హీరో. అంతే. మీరు రండి, షూటింగ్ స్టార్ట్ చేద్దాం కొత్తది.